మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం రాఫ్ట్ ఫౌండేషన్ కంటిన్యూస్ కాంక్రీట్ పోరింగ్ విధానంలో మొదలుపెట్టుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు 3 టవర్లు పూర్తి చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు టవర్ నెంబర్ 2 మొదలుపెట్టారు. అది మనం 72 గంటల్లో పూర్తి చేయడానికి మనం ప్రణాళిక చేసుకున్నాం. 66 గంటల్లోనే పూర్తయింది. అలాగే టవర్ 3 వెంటనే మొన్న 1వ తారీఖున మొదలుపెట్టుకోవడం జరిగింది. అది కూడా నిన్నటికి పూర్తవడం, ఈరోజు ఎర్లీ మార్నింగ్ పూర్తయింది. అలాగే టవర్ 5 అంటే ఇది సెక్రటేరియట్లో జిఏడి టవర్ అంటాము. సీఎం గారు తర్వాత ఇతర ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ అందరూ కూడా దీంట్లో ఉంటారు. సో ఈ టవరు ఉన్నటువంటి అన్ని టవర్ల కన్నా కూడా పెద్ద టవరు. ఇది 50 అంతస్తులు ఉన్నటువంటి టవరు. సో ఇది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. ఆల్మోస్ట్ ఇంకొక 1 అవర్లో మొత్తం అంతా కూడా పూర్తవుతూ ఉంది. ఇది బెస్ట్ ఎఫర్ట్స్ తోటి 55 గంటల్లోనే మనం పూర్తి చేయగలుగుతున్నాము. సో దీంట్లో లాస్ట్ 2 డేస్ నుంచి చూసుకున్నట్టయితే మోర్ దాన్ 1800 కాంక్రీట్ మిక్సర్స్ కంటిన్యూస్గా 24/7 ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. 8 బూమ్ ప్లేసర్స్ తోటి కంటిన్యూస్గా కాంక్రీటింగ్ జరుగుతూ ఉంది. అలాగే ఇంచుమించుగా 450 మంది వర్కర్సు 24/7 లాస్ట్ 3 డేస్ నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్లో పనిచేస్తూ ఉన్నారు. అలాగే సిఆర్డీఏ ఇంజనీర్సు తర్వాత అందరూ కూడా ఆల్మోస్ట్ డే అండ్ నైట్ అనే కాకుండా అందరూ కంటిన్యూస్గా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి 11,300 క్యూబిక్ మీటర్ల ఆఫ్ కంటిన్యూస్ కాంక్రీట్ ఒక రాఫ్ట్ ఫౌండేషన్కి మన ఇండియాలో దిస్ వుడ్ బి ద లార్జెస్ట్ యాజ్ ఆన్ డేట్ అవుతుంది. అదర్ 2 టవర్స్ మనం ఆల్రెడీ పూర్తి చేస్తున్నాం. బట్ ఈ 3rd టవర్ హ్యాస్ టేకెన్ ఓవర్ ద రికార్డ్ ఫ్రమ్ ద అదర్ 2 టవర్స్. సో ఈ సందర్భంగా ఏంటంటే వీ కుడ్ ఏబుల్ టు అచీవ్ దిస్ బికాస్ ద లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ ఈజ్ రిక్వైర్డ్. మీరు లాస్ట్ 3 డేస్లో లాస్ట్ 7 డేస్లో తీసుకున్నట్టయితే దగ్గర 32,000 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ రాఫ్ట్ ఫౌండేషన్ మొత్తం కంటిన్యూస్గా జరిగింది. సో దీనికి మోర్ దాన్ 6,000 కాంక్రీట్ వెహికల్స్, అలాగే మోర్ దాన్ 10 బూమ్ ప్లేసర్సు, అలాగే మోర్ దాన్ 1,500 వర్కర్సు, అలాగే ఇంజనీర్స్ అందరూ కూడా కంటిన్యూస్గా డే అండ్ నైట్ కష్టపడుతూ వల్ల ఈ పూర్తవడం జరిగింది. సో ఐఎమ్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్, ద సిఆర్డీఏ, ద ఇంజనీర్సు, ద చీఫ్ ఇంజనీర్, అలాగే ఎన్సీసీ కాంట్రాక్టర్స్. ఈ ప్రాజెక్ట్ ఈ టవర్ని ఎన్సీసీ చేస్తూ ఉన్నారు. ఒకటి ఇంతకుముందు ఎల్ఎన్టీ చేసింది, ఒక టవర్ 2 ఇది షాపూర్జీ చేస్తున్నారు. సో అలాగే ఏజీస్ దే ఆర్ ద ప్రాజెక్ట్ మేనేజర్స్, వాళ్ళు కూడా కంటిన్యూస్గా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయినారు. సో వీఆర్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్ ఫర్ ది సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ రాఫ్ట్ ఫౌండేషన్, and this is going to be the largest raft foundation for any building in India.